హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పెగాలో ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటిని ఎలా రిఫర్ చేయాలో చూద్దాము. దానికంటే ముందు నాకు కొన్ని అనలిటిక్స్ చూస్తున్నా నా పెగాబైట్ ఛానల్లోవి. సో అది చూస్తుంటే నాకేమర్థమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో నాట్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ వాళ్ళు తక్కువ మంది, అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో చూడండి, పర్లేదు, నేను దానికి ఏమన్నాను, బట్ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో బికాస్ దిస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. యా సో కమింగ్ బ్యాక్ టు ప్రాపర్టీస్ ఇన్ పెగా. అసలు ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటి, ఎందుకు మనకి అవసరము అంటే, మనం ఏదైనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా పర్లేదు, ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా కొన్ని వాల్యూస్ని మనం హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా డీమార్ట్కి కానీ లేకపోతే ఏదైనా బిఎఫ్ బ్రాండ్ ఫ్యాక్టరీకి కానీ వెళ్తే ఏం చేస్తారు, మీరు కొన్ని వస్తువులు కొనుక్కున్న దానికి ఆ వస్తువు ఏంటి, ఆ వస్తువుకి సంబంధించిన అమౌంట్ ఎంత అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఉండిపోవాలి. సో ఇలాంటి అంటే వాల్యూస్ ఉండాలి. ఉన్న తర్వాత వాటిని యాడప్ చేస్తే మళ్ళీ నీకు టోటల్ అమౌంట్ అని వస్తుంది. అసలు టోటల్ అమౌంట్ అనేది ఏంటి, దానికి టోటల్ అమౌంట్కి వచ్చే వాల్యూ అది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఉందనుకోండి. సో 10,000 రూపీస్ ఏమో వాల్యూ అవుతుంది, అది స్టోర్ అయ్యేదేమో టోటల్ అమౌంట్ అవుతుంది. సో టోటల్ అమౌంట్ అనేది ప్రాపర్టీ అవుతుంది అనమాట. సో అలా మనం థింక్ చేయాలి. సో ఏదైనా ఒక వాల్యూ మనం హోల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి పెగాలో. సో దాన్ని మనం ప్రాపర్టీస్ అంటాం. సో బట్ పెగాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాని సేవ్ చేయాలనుకుంటున్నారు. సో ఇండియా సేవ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇండియా అనేది ఏంటి మనకు ఫస్ట్ ఐడియా రావాలి. ఇండియాని తీసుకొచ్చి స్టేట్ అని పెట్టకూడదు కదా. సో ఇండియా అనేది ఏ ప్రాపర్టీ, అది ఏ ప్రాపర్టీ అంటే అది ఒక కంట్రీ ప్రాపర్టీ. సో ఒక కంట్రీ ప్రాపర్టీ క్రియేట్ చేసి ఆ కంట్రీలో ఇండియా అని చెప్పి సేవ్ చేసుకుంటారు, అంటే ఇండియా అనేది మీ వాల్యూ. అలాగే తెలంగాణ అని తీసుకుంటే అది ప్రాపర్టీ వచ్చేసి స్టేట్, మీ పేరే తీసుకునేది ఉంటే అది ప్రాపర్టీ వచ్చేసి నేమ్. మీరు ఫోన్ నెంబర్ లాంటివి తీసుకుంటే అది కూడా ఒక ప్రాపర్టీ అవుతుంది. మీ కాంటాక్ట్ నెంబర్ అని ఒక ప్రాపర్టీ తీసుకోవడం, అలా తీసుకొని అందులో మీ ఫోన్ నెంబర్ని స్టోర్ చేయడం. అడ్రస్ అని చెప్పినా కానీ అడ్రస్ కూడా అలాగే మీరు స్టోర్ చేస్తారు. ఓకే, బట్ ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్, ఎక్స్ డీటెయిల్స్. టు స్టోర్ యువర్ ఎక్స్ డీటెయిల్స్, ఎక్స్ డీటెయిల్స్ అంటే మళ్ళీ వేరే అనుకోకండి, యువర్ 10th డీటెయిల్స్. ఓకే, 10th డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, ఇవన్నీ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ మీకు ఒక ప్రాపర్టీ కావాలి. అయితే ఇప్పుడు మీరు దీనిలో గమనించింది ఏంటంటే, కొన్ని గమనించండి. అడ్రస్ అన్నప్పుడు మీకు ఓన్లీ అడ్రస్ ఒకటే తీసుకుంటున్నారో, మళ్ళీ అడ్రస్లో ఫోన్ నెంబరు, అడ్రస్లో స్ట్రీట్ నెంబరు, డోర్ నెంబరు ఆర్ ఫ్లాట్ నెంబరు, లేకపోతే ల్యాండ్ మార్క్, అలాంటివి కొన్ని తీసుకుంటున్నారా? మళ్ళీ మీరు ఇక్కడ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ సంబంధించినవి. సో క్వాలిఫికేషన్ ఇప్పుడు ఊరికే క్వాలిఫికేషన్ అని చెప్తున్నారా, మళ్ళీ క్వాలిఫికేషన్లో 10th ఎప్పుడు అయిపోయింది, పాసింగ్ ఇయర్ ఏంటి, అలా తీసుకుంటే ఏమో అలా తీసుకుంటున్నారా? సో అది కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రీ అని తీసుకున్నప్పుడు ఏమేమి ఇస్తున్నాను, ఓన్లీ కంట్రీ నేమ్ ఒక్కటే ఇస్తున్నానా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇస్తున్నానా అనేది కూడా గమనించాలి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ప్రాపర్టీలో మీరు ఒక వాల్యూనే హోల్డ్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ ప్రాపర్టీస్ పెట్టి అందులో వాల్యూస్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, గమనించండి. ఇప్పుడు తెలంగాణ కానీ ఇండియా కానీ నేమ్ అయినా కానీ సింగిల్ ప్రాపర్టీసే అవి. ఓన్లీ ఒకటే ప్రాపర్టీ, ఒకటే వాల్యూ అంతే, ఇంకా వేరే వాల్యూ, మిగతా ఇంకా మల్టిపుల్ వాల్యూస్ పెట్టారు. కానీ అదే అడ్రస్ అనుకోండి, అడ్రస్లో మళ్ళీ మీరు సబ్ ప్రాపర్టీస్ పెట్టుకుంటున్నారు. అడ్రస్ లోపల మళ్ళీ హౌస్ నెంబర్ అని ఒక ప్రాపర్టీ పెట్టుకొని హౌస్ నెంబర్ వాల్యూ, ఇంకోటి ఏదో ప్రాపర్టీ తీసుకొని దాని వాల్యూ, ల్యాండ్ మార్క్ అని తీసుకొని అలా మళ్ళీ సబ్ ప్రాపర్టీస్ పెట్టి ఆ సబ్ ప్రాపర్టీస్కి వాల్యూస్ హోల్డ్ చేస్తున్నారు. ఓవరాల్గా క్లబ్ చేస్తే అది మీకు అడ్రస్ అవుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి పెగాలో. సో దీన్నే కొంచెం డివైడ్ చేసి పెగా ఏమంటారంటే
ప్రాపర్టీస్ 2 టైప్స్ అంటాడు. ఏంటి అవి 2 టైప్స్ అంటే, ఒకటి సింగిల్ మోడ్ ప్రాపర్టీస్, ఇంకొకటి వచ్చేసి పేజ్ మోడ్ ప్రాపర్టీస్. సింగిల్ మోడ్ ప్రాపర్టీస్ అంటే ఒక్కటే వాల్యూ స్టోర్ అవుతుంది అందులో, అంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అవ్వవు. లైక్ హౌస్ నెంబర్ అన్నప్పుడు అది ఇంటీజర్ అవుతుంది, లొకేషన్ అన్నప్పుడు అది టెక్స్ట్ అవుతుంది. సో ఇది మీద మల్టిపుల్ ప్రాపర్టీ టైప్స్ విచ్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్, అగైన్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బట్ నేను ఎప్పుడైతే నేమ్ అన్నానంటే నేమ్ అంతే ఒకటే వాల్యూ. సో ఇలా తేడా ఉంది, చేంజ్ ఉంది. ఒకటే వాల్యూ ఉంటే అవి సింగిల్ మోడ్ ప్రాపర్టీస్కి వెళ్తాయి. మల్టిపుల్ వాల్యూస్కి ఉంటే, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి ప్రాపర్టీస్లో అంటే అది పేజ్ మోడ్ ప్రాపర్టీస్కి వెళ్తుంది. ఓకే, సో అలా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటా 2 టైప్స్? సింగిల్ మోడ్, పేజ్ మోడ్. సింగిల్ మోడ్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ వాల్యూ, వాల్యూ లిస్ట్, వాల్యూ గ్రూప్ అని. పేజ్ మోడ్లో మళ్ళీ 3 ఉన్నాయి, అవి సింగిల్ పేజ్, పేజ్ లిస్ట్, పేజ్ గ్రూప్ అని. సో మనం వీటికి డిఫరెన్సెస్ చూపించాలి. ఎలా డిఫరెన్సెస్ చూపించాలి అంటే ఒక న్యూ స్లైడ్ తీసుకొని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఛానల్ నేమ్ రాద్దాం. ఛానల్ నేమ్ అని తీసుకున్నప్పుడు ఇది ప్రాపర్టీ. సో ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి? పెగా బైట్. సో ఇది ఒక సింగిల్ వాల్యూ ప్రాపర్టీ, ఇంకా దీన్ని మనం వేరే మార్చడానికి లేదు. ఓకే, అంటే మార్చడానికి ఇన్ ద సెన్స్ ఇంకా వేరే ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏం యాడ్ చేయడానికి లేదనమాట. సో ఇది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ అనమాట. సో ఇందులో నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఒక ఫోన్ నెంబర్ అని తీసుకుంటాను. సో ఫోన్ నెంబర్ అని తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఆఫీస్కి ఒక ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు, అంటే ఆఫీస్ వాళ్ళు మాట్లాడడానికి ఒక ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు. మీ పర్సనల్ పీపుల్ మాట్లాడడానికి కోసం ఒక ఫోన్ నెంబర్, అంటే 2 ఫోన్ నెంబర్స్ని వాడుకుంటారు. అంటే ఫోన్ నెంబర్ విచ్ క్యాన్ బీ అ పర్సనల్ ఆర్ ఇట్ క్యాన్ బీ అ ఆఫీస్ పర్పస్, ఇట్లా 2 ఆఫీస్ పర్పస్ ఉంటాయి. బట్ మీరు స్టోర్ చేసే వాల్యూ ఒక్కటా, 2 సేమ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీయా, లేకపోతే మల్టిపుల్ టైప్స్? అంటే సేమ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. ఏంటది? ఫోన్, అంతే. ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 9191 ఇలాంటి నెంబర్ ఇస్తే ఇది ఒక ఫోన్ నెంబర్, ఇంకో నెంబర్ ఇస్తే ఇది ఒక నెంబర్. ఇలా 2 నెంబర్లు ఉంటాయి, కానీ అది ఫోనే అవుతుంది, ఇంకా వేరే అవ్వదు. అంటే ఇక్కడ మీరు ఫోన్ అని చెప్పేసి మీరు ఇక్కడ హైదరాబాద్ అని ఇవ్వరు. ఓకేనా? సో సేమ్ టైప్ 2 అవే ఉంటాయి. ఓకే, సో దీన్ని ఫోన్ నెంబర్ అనేది కూడా మనం సింగిల్ మోడ్ ప్రాపర్టీలోకి వస్తాయి. బట్ యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఇట్, మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ విచ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. గుర్తుపెట్టుకోండి, సేమ్ టైప్ ఉంటుంది ఇక్కడ. సేమ్ టైప్ అనేది ఫోన్ టైపే అనమాట. సో దీన్ని మీరు ఏమనొచ్చు, దీన్ని మీరు పర్సనల్ అనొచ్చు, దీన్ని మీరు ఫోన్ నెంబర్ని ఆఫీస్ అనొచ్చు. అంటే ఎలా అనొచ్చు మీరు ఇప్పుడు ఇక్కడ? ఫోన్ నెంబర్ విచ్ ఈజ్ ఆఫ్ పర్సనల్. సో ఒకటే ప్రాపర్టీ, వేరే ప్రాపర్టీ మీరేం కొత్త క్రియేట్ చేయట్లేదు, మళ్ళీ ఫోన్ నెంబరే అంటున్నారు, బట్ విచ్ ఈజ్ ఆఫ్ ఆఫీస్ అంటున్నారు. ఇలా రాస్తే ఒకటే ప్రాపర్టీ మల్టిపుల్ టైమ్స్గా ఒకటే ప్రాపర్టీ టైప్ రాస్తే దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ గ్రూప్ అని అంటాం. వాల్యూ గ్రూప్. ఎందుకు ఇది వాల్యూ గ్రూప్ అయ్యింది అంటే, మీకు ఏమవుతుందంటే వాల్యూ గ్రూప్లో ఈ పర్టికులర్ వాల్యూ వచ్చేసి స్పెసిఫిక్గా చెప్తుంది, ఇది పర్సనల్ ఫోన్ నెంబరు, ఇది ఆఫీస్ ఫోన్ నెంబర్ అని చెప్పేది అనమాట. సో ఒకవేళ మీకు ఇది పర్సనల్ ఫోన్ నెంబర్ కాకుండా ఫోన్ నెంబర్ 1, ఫోన్ నెంబర్ 2 అని అన్నారు అనుకోండి, దీనిలో ఏది పర్సనల్, ఏది ఆఫీస్ కదా మీకు అర్థం అవ్వదు. ఓకే, సో ఇది ఒక ఆర్డర్లో ఉందన్నమాట, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్ది అని ఆర్డర్లో ఉంది. బట్ మీకు ఏం కావాలి ఇక్కడ? ఆర్డర్లో కాకుండా మీకు స్పెసిఫిక్గా కావాలి, ఇది ఆఫీస్ కోసము, ఓకే, ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి పర్సనల్ యూస్ కోసము అని చెప్పేసి ఇలా రావాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా స్పెసిఫిక్గా చెప్తారో దాన్ని మనం వాల్యూ గ్రూప్ అని అంటాం. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ గ్రూప్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ డిగ్రీస్, మీరు ఎన్ని డిగ్రీస్ చేశారు అని కావాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 డిగ్రీస్ చేశాను అనుకుందాం. డిగ్రీస్ అంటే ఏంటి? క్వాలిఫికేషన్స్. ఓకే, సో 5 డిగ్రీస్ చేశాను, బాగా చదువుకునే వాళ్ళం అనుకుందాము. సో 5 డిగ్రీస్ చేశాను. ఏంటి అంటే నేను బీఎస్సీ చేసినాను, సో దాని తర్వాత బోర్ వచ్చేసి బీటెక్ చేసినాను, దాని తర్వాత బోర్ వచ్చేసి బీకామ్ చేసినాను, దాని తర్వాత ఎంబీబీఎస్ చేసినాను. అఫ్కోర్స్ నేను చాలా సిల్లీగా చెప్తున్నాను, బట్ యూనో ఐ వాంట్ 5 డిగ్రీస్ ఓవర్ హియర్. ఇలా 5 డిగ్రీస్ రాయాలనుకున్నప్పుడు
మీరు ఇలా రాస్తారనమాట డిగ్రీస్. సో ఇప్పుడు ఏం రాస్తారు, డిగ్రీ ఆఫ్ 1. సో ఫస్ట్ డిగ్రీ ఏం చేసిండ్రు, ఫస్ట్ డిగ్రీ ఏం చేసారు, బీఎస్సీ చేసిన. డిగ్రీ 2 సెకండ్ డిగ్రీ ఏం చేసిండ్రు, ఓకే బీటెక్ చేసిన. సో డిగ్రీ 3 బీకామ్ చేసిన. ఎంబీబీ డిగ్రీ 4 ఓకే బీఏ చేసిన అనుకుందాం. ఐ డోంట్ వాంట్ గో విత్ ఎంబీబీఎస్. ఓకే వదిలేయండి, చాలా బాగుండదు అసలుకి. రైట్, సో బీఎస్సీ బీటెక్ ఇలా రాస్తారు. ఇప్పుడు చూడండి డిగ్రీ 1 ఏం చేశారు మీరు, 1 ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, ఒక ఆర్డర్డ్ లిస్ట్ లాగా రాస్తున్నారు. ఎప్పుడైతే మీరు సేమ్ ప్రాపర్టీని ఆర్డర్డ్ లిస్ట్ లాగా రాస్తారు, సో వేరే ప్రాపర్టీ ఏం లేదు, ఇక్కడ డిగ్రీయే, ఇది ఇక్కడ డిగ్రీయే, ఇక్కడ డిగ్రీ, ఇక్కడ డిగ్రీ, చేంజ్ అయిందల్లా మీకు ఆర్డర్ అంతే, 1 2 3 4 ఇలా ఎప్పుడైతే రాస్తారో దీన్ని మనం వాల్యూ లిస్ట్ అని అంటాం. సేమ్ టైప్ ఆఫ్ value you are writing multiple times, same type of value you are writing multiple times. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాం, ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, జాబ్స్. హౌ మెనీ జాబ్స్ యూ హ్యావ్ చేంజ్. సో జాబ్ 1, జాబ్ 1లో జాబ్ 1 మీరు చేశారు, అసలు 5 జాబ్స్ చేశాను. జాబ్ 1, జాబ్ 2, ఓకే జాబ్ 2, జాబ్స్ 3. సో ఇలా చేశారు. సో జాబ్ 1 ఫస్ట్ జాబ్లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉన్నారు. సెకండ్ జాబ్లోకి జంప్ అయ్యాక మీరు ఎస్ఎస్సి అయ్యారు, అండ్ ఇక్కడికి వచ్చాక ఏటీఎల్ అయ్యారు, దట్ ఈస్ అసోసియేట్ టెక్ లీడ్ అయ్యారు. అండ్ లేటర్ పార్ట్ మేబీ మీరు టెక్ లీడ్ అయ్యి ఉండొచ్చు. అలా జాబ్స్ మీరు ఎన్ని జాబ్స్లో ఉంటే అన్ని జాబ్స్ డెసిగ్నేషన్స్ ఇట్లా మీరు రాసుకోవచ్చు. ఐ కెన్ సే జాబ్స్ 1 ఆర్ డెసిగ్నేషన్ 1 2 3 ఇలా కూడా వెళ్ళచ్చు. సో ఐ కెన్ గో విత్ దట్. సో ఎప్పుడైతే ఒకటే ప్రాపర్టీ టైప్ మల్టిపుల్ టైమ్స్ రాస్తారో దాన్ని మనం వాల్యూ లిస్ట్ అని అంటాం. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ సింగిల్ మోడ్ ప్రాపర్టీస్. ఓకే సింగిల్ మోడ్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్ మోడ్ ప్రాపర్టీస్. మరి పేజ్ మోడ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఓకే దానికి మనం ఇంకొక స్లైడ్ తీసుకొని, సో ఐల్ గో విత్ ది పేజ్ మోడ్ ప్రాపర్టీస్. సో పేజ్ మోడ్ ప్రాపర్టీస్ నేమ్లోనే ఉంది, ఓకే పేజ్ కంటైన్స్ రిలేటెడ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఇట్. సో దాన్ని మనం పేజ్ మోడ్ ప్రాపర్టీస్ అంటాం. అంటే ఒక ప్రాపర్టీ అనుకుంటాము, బట్ ఆ ప్రాపర్టీ లోపల మళ్ళీ కొన్ని రిలేటెడ్ డేటా ఎలిమెంట్స్ ఉంటాయంట. సో వాటిని మనం పేజ్ మోడ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఎలా ఉంటుంది పేజ్ మోడ్ ప్రాపర్టీస్? ఎగ్జాంపుల్ తీసుకోండి, కస్టమర్ అని తీసుకోండి. ఓకే సో ఎప్పుడైతే మీరు కస్టమర్ అంటారో, కస్టమర్ ఇస్ ఎ ప్రాపర్టీ, నేను కాదనను ప్రాపర్టీ అది కూడా, బట్ కస్టమర్ అని సింపుల్గా చెప్తే కాదు కదా. కస్టమర్ అన్నప్పుడు కస్టమర్కి ఏముంటుంది, కస్టమర్ లోపల ఫస్ట్ నేమ్ ఉంటుంది, కస్టమర్కి లాస్ట్ నేమ్ ఉంటుంది, కస్టమర్కి ఫోన్ నెంబర్ ఉంటుంది, సో ఇలా తీసుకోండి, కస్టమర్ ప్రాపర్టీ అని ఇలా తీసుకోవచ్చు మనం. ఓకే సో ఇంకా యాడ్ చేయొచ్చు, బట్ అది మరి ఎంతమంది కస్టమర్స్ అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్కి ఎంతమంది కస్టమర్స్ ఉంటారండి? ఒకటే కస్టమర్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంకి వెళ్తున్నారు, ఏటీఎం వెళ్ళి కార్డ్ స్వైప్ చేస్తున్నారు అనుకోండి, నీ పర్టికులర్ కస్టమర్, నీ యొక్క కస్టమర్ అంటే ఏంటి, నీ పర్టికులర్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటే, ఏదైతే కార్డ్ డీటెయిల్స్ స్వైప్ చేశారో ఆ కార్డ్ డీటెయిల్స్లో ఏముంటుందండి, వాట్ ఎవర్ ఏముంటుంది, కార్డ్ నెంబర్ ఉంటుంది, సివివి ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా సివివి ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది, నేమ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు ఆ కార్డ్ అనేది ప్రాపర్గా ఉంటేనే ఆ కార్డ్ అనేది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు కదా. సో ఇది మీరు స్వైప్ చేస్తున్నారు అనమాట కార్డ్ని. సో కార్డ్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఫర్ యూ, బట్ ఆ కార్డ్కి సంబంధించింది మళ్ళీ ఇంకా కొన్ని సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
సో నెంబర్, సివివి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, నేమ్ అని. అదే మనం మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిగ్రీ అండ్ 1 అని చెప్పి బీఎస్సీ తీసుకున్నాం కానీ మళ్ళీ డిగ్రీ లోపల సంబంధించి ఏం చెప్పట్లే, మనం బీఎస్సీ వరకే ఆగిపోతున్నాం అక్కడే. కానీ ఇక్కడ అలా కాదు, కార్డ్ డీటెయిల్స్ అన్నప్పుడు కార్డ్ డీటెయిల్స్కి సంబంధించి నెంబర్, సివి ఇలా ఉంటాయి అన్నమాట. బట్ ఎన్ని కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటారు ఇక్కడ, మళ్ళీ ఒక సింగిల్ కార్డే తీసుకుంటారు. ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో సింగిల్ కార్డే తీసుకోవాలి, మల్టిపుల్ కార్డ్స్ అవసరం లేదు అని అనుకుంటారో దాన్ని మనం సింగిల్ పేజ్ ప్రాపర్టీ అని అంటాం. ద సేమ్ వే కస్టమర్ ప్రాపర్టీ కూడా తీసుకోండి. ఇది కూడా ఏంటి, సింగిలా కాదా, ఇది కూడా సింగిలే, ఎందుకంటే మనకు ఒకటే కస్టమర్, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్కి ఒకటే కస్టమర్, మళ్ళీ మల్టిపుల్ కస్టమర్స్ అవసరం లేదు. సో ఇన్ ద సేమ్ వే టేక్ అడ్రస్. అడ్రస్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. అడ్రస్లో ఏముంటుంది, హౌస్ నెంబర్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, ఓకే, ల్యాండ్ మార్క్ ఉంటుంది, సిటీ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది, ఇంకా ఉంటాయి అఫ్కోర్స్ కొన్ని తీసుకోండి. సో ఇట్లా అడ్రస్, ఇలాంటి అడ్రస్ ఇది కూడా ఏంటి, ఇది కూడా సింగిల్ పేజ్ ప్రాపర్టీయే మనకి ఇది, ఓకేనా. ఇది కూడా సింగిల్ పేజ్ ప్రాపర్టీ, ఎన్ని అడ్రస్లు ఉంటాయి, ఒకటే అడ్రస్ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు మనకు చాలా ట్విస్ట్లు ఇస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ ప్రాపర్టీ, మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఒకవేళ మీ రిక్వైర్మెంట్లో 2 అడ్రసెస్ తీసుకోండి బాబు మీరు అని అన్నాను అనుకోండి, లైక్ ఏంటి, ఒక అడ్రస్ ఏమో టెంపరరీ అడ్రస్ అని, ఇంకో అడ్రస్ ఏమో పర్మనెంట్ అడ్రస్ అని, ఓకే. లేకపోతే రిక్వైర్మెంట్లు ఎలా ఉంటుందంటే ఒకటేమో హోమ్ అడ్రస్ అని, ఇంకోటేమో ఆఫీస్ అడ్రస్ అని, ఇంకా రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఒకటేమో షిప్పింగ్ అడ్రస్ అని, లేదా ఇంకోటి బిల్లింగ్ అడ్రస్ అని. ఇగో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండొచ్చు మీకు. జస్ట్ సింపుల్గా ఒకటే అడ్రస్ అని ఉంటే ఈజీగా రాస్తాం. బట్ మనకి ఇలా ఎప్పుడైతే 2 అడ్రసెస్, 3 అడ్రసెస్ అని ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో మీరు ఎట్లా క్రియేట్ చేస్తారనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలి. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, అడ్రస్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసి ఈ అడ్రస్ టెంపరరీ కోసము అని చెప్పేసి రాయాలి అని క్రియేట్ చేయాలి, ఓకే. ఇంకో అడ్రస్, అదే అడ్రస్లో మళ్ళీ సేమ్ అడ్రస్, ఇంకా మళ్ళీ మీరు ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేయడం లాంటిది ఏమి ఉండదు, ఓకే. సో ఇలా క్రియేట్ చేసి ఏం చేస్తారు, ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది పర్మనెంట్ కోసము, సేమ్ అడ్రస్, మళ్ళీ అదే అనమాట, సేమ్ అడ్రస్ అదే, ఓకే. ఆల్రెడీ అడ్రస్ ఉంది కదా, దీన్ని నేను హోమ్ అడ్రస్ కింద తీసుకుంటాను. సో దీన్ని ఆఫీస్ అడ్రస్లా తీసుకుంటాను. సో ఇలా మీరు క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కటే ప్రాపర్టీ క్రియేట్ చేస్తారు, బట్ యూ విల్ యూస్ ఇట్ యాజ్ మల్టిపుల్ టైమ్స్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ టెంపరరీ, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ హోమ్ అండ్ ఆఫీస్. మళ్ళీ నేను చెప్పనవసరం లేదు, పర్మనెంట్ అడ్రస్ కానీ టెంపరరీ అడ్రస్ లోపల ఏమంటే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఈ అడ్రస్ అనేది సింగిల్ పేజ్ అవుతుందా అంటే అవ్వదు. ఇది సింగిల్ పేజ్ అవ్వకుండా దిస్ హోల్ అడ్రస్ వుడ్ బీ ఆఫ్ వాట్ టైప్, దిస్ వుడ్ బీ ఆఫ్ పేజ్ గ్రూప్ టైప్. ఎందుకు పేజ్ గ్రూప్ టైప్? ఒకవేళ మీరు ఇక్కడనే ఈ సింగిల్ పేజ్ ప్రాపర్టీ తీసుకుంటా, నేను పేజ్ గ్రూప్ తీసుకొని అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎన్ని క్రియేట్ చేయాలి, ఎన్ని అడ్రస్లు క్రియేట్ చేయాలి సార్? ఒక అడ్రస్, 2, 3, 4, 5 అడ్రసెస్ క్రియేట్ చేయాలి, 5 ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రా రూల్ ఈజ్ ఆల్వేస్ బర్డెన్ టు ది పెగా. మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అన్నట్టు. బర్డెన్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ వాడుకోవడం అనమాట. సో ఎంత తక్కువ అయితే అంత మంచిది అనమాట, ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ 5 సింగిల్ పేజ్ ప్రాపర్టీస్, ఒక్కటే పేజ్ గ్రూప్ ప్రాపర్టీ క్రియేట్ చేసి దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటా. ఒకసారి టెంపరరీ కోసం, ఒకసారి పర్మనెంట్ కోసం, ఒకసారి హోమ్ అడ్రస్ కోసం, ఒకసారి ఆఫీస్ అడ్రస్ కోసం. సో ఎప్పుడైతే నేను ఇలా స్పెసిఫిక్గా చెప్తున్నానో, సేమ్ వాల్యూ గ్రూప్ లాగా ఎక్కడైతే నేను ఇట్లా స్పెసిఫిక్గా చెప్తున్నానో అప్పుడు దీన్ని నేను వాల్యూ గ్రూప్ అన్నాను. ఇక్కడ కూడా ఇలా స్పెసిఫిక్ చెప్తున్నట్టే ఇది గ్రూపే, కానీ ఇది వాల్యూ పేజా అంటే ఇది పేజ్ గ్రూప్. సో దీన్ని మనం ఏమంటామంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్తాం, ఓకే. ఎప్పుడైతే మీరు అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటారో అప్పుడు అది పేజ్ గ్రూప్ అడ్రస్ అన్ఆర్డర్డ్గా తీసుకుంటారో
అప్పుడు మనకు అది పేజ్ గ్రూప్ అవుతుంది. సో అప్పుడు మనం స్పెసిఫిక్ చేయాలి, ఇది అడ్రస్ విచ్ ఈజ్ ఆఫ్ టెంపరరీ, అడ్రస్ విచ్ ఈజ్ ఆఫ్ పర్మనెంట్, అడ్రస్ విచ్ ఈజ్ ఆఫ్ హోమ్, అట్లా మనం రిఫర్ చేయాలన్నమాట, మనం స్పెసిఫై చేయాలి. ఓకే, అది ఎలా స్పెసిఫై చేస్తారు లేదా ఎలా రిఫరెన్స్ చేస్తారు అనేది మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే ఇది పేజ్ మోడ్లో సింగిల్ పేజ్ నేర్చుకున్నారు, సింగిల్ పేజ్ గ్రూప్ నేర్చుకున్నారు, అలాగే పేజ్ లిస్ట్ కూడా నేర్చుకుందాం. ఓకే, సో పేజ్ లిస్ట్ ఎలా ఉంటుంది, సేమ్ అడ్రస్ లాగానే ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా మనం చెప్పామన్నమాట, ఆర్డర్డ్ లిస్ట్ లాగా తీసుకుంటాం. ఓకే, సో ఆర్డర్డ్ లిస్ట్ని మనం ఏమంటామంటే పేజ్ లిస్ట్ అని చెప్తాం, పేజ్ లిస్ట్ ప్రాపర్టీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ తీసుకుందాం. సో మీరు ఎన్ని ప్రోడక్ట్ తీసుకున్నారు ఈరోజు, నువ్వు ఎన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చావు డీమార్ట్ నుంచి అంటే నేను ఒక 50 ప్రోడక్ట్లు తీసుకున్నాం. మరి ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ 1 ఏంటి, ప్రోడక్ట్ 1 వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను నేను. మరి ప్రోడక్ట్ 2 ఏముంది, ప్రోడక్ట్ 2 వచ్చేసి సోప్స్ తీసుకున్నా. మరి ప్రోడక్ట్ 3 ఏం తీసుకున్నాం, అలా 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 చెప్పడం అనమాట. ఏమేమి తీసుకున్నాం, ఏం తీసుకున్నాను, సమ్ గ్రాసరీస్ లాంటివి తీసుకున్నా. అంటే లైక్ నేను ఇంకేం స్పెసిఫిక్గా వెళ్ళట్లేదు, మరి బాగుండదు, రైట్. సో ప్రోడక్ట్ 1, 2, 3 అని చెప్పేసి మనం చెప్తుంటాం. సో ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ 1, 2, 3 అని చెప్పేసి చెప్తారో అప్పుడు అది ఆర్డర్డ్ లిస్ట్ అవుతుంది అనమాట. సో అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఆర్డర్ లిస్ట్ అవుతుంది, ఎప్పుడు పేజ్ లిస్ట్ అవుతుంది అని చెప్పేసి, ఎప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. సో ఇలా మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో నైస్. సో ఇలా క్రియేట్ చేసేసి మనం పెట్టేసుకున్నాం. సో ఇక్కడ 1, 2, 3 లాగా స్పెసిఫై చేస్తాం కాబట్టి వీటిని మనం పేజ్ లిస్ట్ ప్రాపర్టీస్ అని అంటాం. మరి ఎలా రిఫర్ చేస్తాము అంటే, పెగాలో ఒక ప్రాపర్టీని మీరు ఇప్పటివరకు ప్రాపర్టీస్ క్రియేటే చేశారు, మరి వాటిని యూజ్ చేయాలి కదా. ప్రాపర్టీస్ని యూజ్ చేయాలంటే డాట్ తోటి యూజ్ చేయాలి, ప్రిఫిక్స్, యూ విల్ ఆల్వేస్ ప్రిఫిక్స్ విత్ అ డాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ని రాయాలి, నేమ్ని మీరు కాన్ఫిగర్ చేయాలి. సో డాట్ నేమ్ అని చెప్తారు, అలాగే ఫుల్ నేమ్ అని తీసుకోవాలి, డాట్ ఫుల్ నేమ్ అని తీసుకోండి, డాట్ కాంటాక్ట్ నెంబర్ అని తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా మీకు సింగిల్ వాల్యూ ప్రాపర్టీస్. ఓకే, సో నెక్స్ట్ మరి ఏంటి అంటే వాల్యూ గ్రూప్ ఎట్లా చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఏంటి, ఆఫీస్. ఎప్పుడైతే మీరు వాల్యూ గ్రూప్ అంటారో దాన్ని మనం ఒక పారంథసిస్ లోపల రాయాలన్నమాట. ఓకే, రాసి దీని ప్రిఫిక్స్ ఏం చేయాలి, డాట్ అని చెప్పేసి వేయాలి. సో ఎప్పుడైతే ఇలా చూస్తారో ఇది ఖచ్చితంగా ఏంటది, ఇది వాల్యూ గ్రూప్. ఓకే, లేకపోతే డాట్ జాబ్స్ ఆఫ్ 1. సో ఇప్పుడు ఇదేంటి, ఇది వాల్యూ లిస్ట్. సో గుర్తుపెట్టుకోండి, జాబ్ వాల్యూస్ ఆఫ్ 1 డాట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఉండకూడదు. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా ఆఫీస్ తర్వాత మళ్ళీ డాట్ అని ఉండకూడదు. డాట్ అని ఉంటే మళ్ళీ అది వేరే అయిపోతుంది. ఓకేనా, సో డాట్ అని లేకపోతే ఓన్లీ ఇంతే ఉంటే అప్పుడు అది వాల్యూ గ్రూప్ అవుతుంది. ఓకేనా, సో ఓన్లీ ఇలాగే ఉంటే అప్పుడు అది వాల్యూ లిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను అడ్రస్ తీసుకుంటాను, జస్ట్ సింపుల్గా డాట్ అడ్రస్ డాట్ సిటీ. చూసారా, ఇప్పుడు డాట్ అడ్రస్ అని అన్నాను, మళ్ళీ ఇంకోటి డాట్ సిటీ. అంటే దీని మీనింగ్ ఏంటి, అడ్రస్ లోపల మళ్ళీ సబ్ ప్రాపర్టీ ఏదో ఉంది అన్నట్టు. అదే ఇప్పుడు మనకు ఫోన్ నెంబర్ ఆఫీస్ అన్నప్పుడు సబ్ ప్రాపర్టీ ఏదైనా ఉందా అంటే డాట్ లేదు కాబట్టి సబ్ ప్రాపర్టీ లోపల ఏం ప్రాపర్టీ లేదన్నట్టే. సో అడ్రస్ డాట్ సిటీ అన్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఖచ్చితంగా సింగిల్ పేజ్ అవుతుంది. ఓకే, సో సేమ్ అడ్రస్లోనే నేను ఇంకో కొత్తగా తీసుకుంటాను, అడ్రస్ ఆఫ్ హోమ్ డాట్ సిటీ. చూసినరా ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూసినారా. సో అడ్రస్ అని తీసుకున్నారు కానీ పారంథసిస్ లోపల హోమ్ అని రాశారు. ఎప్పుడైతే పారంథసిస్ లోపల హోమ్ అని రాస్తారో ఇది సింగిల్ పేజ్ కాదు, అప్పుడు ఇది ఏమవుతుంది, పేజ్ గ్రూప్ అవుతుంది. సో మేక్ ష్యూర్ వాల్యూ గ్రూప్కి వాల్యూస్ డిఫరెన్స్ ఏంటో ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మళ్ళీ డాట్ వచ్చిందా ఇది వాల్యూ లిస్ట్ అవ్వదు. ఓకే, అయితే అది సింగిల్ పేజ్ అన్న అవుతుంది, పేజ్ గ్రూప్ అన్న అవుతుంది, లేకపోతే పేజ్ లిస్ట్ అన్న అవుతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ తీసుకుందాం, ప్రోడక్ట్స్ ఆఫ్ 5 డాట్
ప్రైస్ అంటే మీనింగ్ ఏంటండి, 5th ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత అనేది మనం స్టోర్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం పేజ్ లిస్ట్ అని అంటాం. ఓకే, సో ఇలా మనం వాల్యూస్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో దీన్నే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మన అప్లికేషన్లో చూద్దాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ తీసుకొని రైట్ సో ఎస్. సో కేస్ టైప్ తీసుకొని నేను ఒక అడ్రస్ తీసుకుంటాను. దానికంటే ముందు మనకి డేటా టైప్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ముందే అవన్నీ ఉండాలి, డేటా టైప్ ఉండాలి కదా. సో డేటా టైప్ తీసుకుంటాను. సో ఐ విల్ యాడ్ వన్ డేటా టైప్. సో ఎలా యాడ్ చేయాలి, క్లిక్ ఆన్ న్యూ. సో డేటా టైప్ ఏంటి, అడ్రస్. సో అడ్రస్ తీసుకుంటాను. సో నీకు డేటా సోర్స్ కావాలా, అవసరం లేదు మనకి ప్రస్తుతం. సో డేటా సోర్స్ వద్దు మనకి, సబ్మిట్ చేసి ఫీల్డ్స్ యాడ్ చేస్తా. ఏమేమి కావాలి, హౌస్ నెంబర్ కావాలి, సబ్మిట్ చేస్తున్నాను. అండ్ ఏం కావాలి ఇక్కడ మనకి, స్ట్రీట్ కావాలి, అండ్ స్ట్రీట్ తర్వాత ల్యాండ్ మార్క్ కావాలి, అండ్ నెక్స్ట్ సిటీ కావాలి, అండ్ నెక్స్ట్ స్టేట్ కావాలి, అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ కావాలి. సో పిన్ కోడ్ అనేది ఎన్ని డిజిట్స్ ఉండాలి, 6 డిజిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది నేను ఇంటిజర్ తీసుకుంటా. సో 6 డిజిట్స్ కన్నా ఉండకూడదు కాబట్టి పిన్ కోడ్ అని తీసుకున్నాను. అదిని మనం ఎక్కడో రెస్ట్రిక్ట్ చేద్దాం. పిన్ కోడ్ ఇంటిజర్, సబ్మిట్. సో మనకి అడ్రస్ అనే డేటా ఆబ్జెక్ట్ వచ్చేసింది. దీన్ని మనం మన కేస్ టైప్లో యూజ్ చేయాలి. సో యూజ్ చేద్దాం. ఓకే, సో ఎలా యూజ్ చేద్దాం, మన డేటా టైప్ హోటల్ బుకింగ్లో యూజ్ చేద్దాం. సో గెస్ట్ ఇన్ఫో ఉంది కదా, గెస్ట్ ఇన్ఫో దగ్గర నెక్స్ట్ మనం ఏం తీసుకొని ఉంటే కలెక్ట్ అడ్రస్ డీటెయిల్స్. ఓకే, సో మీకు 2 ఉంటాయి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నప్పుడు. కొన్నిసార్లు హోటల్ బుకింగ్ మీరు పర్సనల్గా తీసుకోవచ్చు, లేకపోతే అఫీషియల్ అడ్రస్ కూడా తీసుకోవచ్చు. అలాంటి టైంలో ఆఫీస్ పర్పస్ కూడా తీసుకోవచ్చు. అలాంటి టైంలో మీరు అడ్రస్ అనేది రెండు ఇవ్వాలి. ఏమని, ఒకటి ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలి, నెక్స్ట్ హోమ్ అడ్రస్ కూడా ఇవ్వాలి. సో దానికి మనం అడ్రస్ క్రియేట్ చేయాలి. సో బేసిక్గా ఎలా క్రియేట్ చేస్తారు, సింగిల్ పేజ్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలంటే మీరు ఇక్కడ ఏమంటారు, ఫస్ట్ హోమ్ అడ్రస్ అని చెప్పేసి సింగిల్ పేజ్ కాబట్టి డేటా రిలేషన్షిప్ అని తీసుకొని ఇది సింగిల్ రికార్డే తీసుకుంటారు. అండ్ ఇది డేటా ఆబ్జెక్ట్స్లో అడ్రస్ అని తీసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఒక సింగిల్ పేజ్ ప్రాపర్టీ క్రియేట్ అయిపోతుంది. హోమ్ అడ్రస్ అని సింగిల్ పేజ్ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ అడ్రస్ కావాలంటే ఆఫీస్ అడ్రస్ అని తీసుకుంటారు. సో ఎన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తారు, 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తారు. సో అలాంటిది నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ 1 ప్రాపర్టీయే క్రియేట్ అవ్వాలి. అది నేను మల్టిపుల్ టైమ్స్కి యూజ్ చేసుకుంటా. సో అలా యూజ్ చేయాలి అంటే నాకు ఈ కాన్ఫిగర్ వ్యూ నుంచి చేరాదు. అంటే నేను ఏం చేయాలి, పేజ్ గ్రూప్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. సో నాకు ఇక్కడ పేజ్ గ్రూప్ ప్రాపర్టీ క్రియేట్ చేయడానికి రాదు. సో నేను దానికి ఏం చేస్తాను, కాన్ఫిగర్ వ్యూ కాకుండా డెవ్ స్టూడియో వెళ్తాను. సో డెవ్ స్టూడియో వెళ్ళి ప్రాపర్టీని సపరేట్గా క్రియేట్ చేసుకుంటాను. సో యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళిన తర్వాత హోటల్ బుకింగ్లో రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని మన ప్రాపర్టీ డేటా మోడల్లో ఉంటుంది. డేటా మోడల్కి వెళ్ళి ప్రాపర్టీ అని క్రియేట్ చేయండి. సో ఇందులో ఏంటి అడ్రస్ తీసుకుంటే ఇక్కడ కూడా నాకేం పెద్ద డిఫరెన్స్ వద్దు. నాకు పేజ్ ప్రాపర్టీ వచ్చేసి అడ్రస్ అని తీసుకుంటాను. బట్ అది ఏ టైప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ప్రాపర్టీ టైప్ చేంజ్ చేసి ఇందులో పేజ్ గ్రూప్ అని చెప్పి తీసుకోవాలి. సో పేజ్ గ్రూప్ తీసుకొని మరి డేటా టైప్ అంటే బ్యాక్ ఎండ్లో ఏం క్రియేట్ అవుతుందండి, డేటా క్లాస్ క్రియేట్ అవుతుంది. సో ఆ డేటా క్లాస్ ఎందులో ఉంటుంది, pbc-learning-data అడ్రస్లో ఉంటుంది. సో పేజ్ గ్రూప్గా క్రియేట్ చేసుకున్నాను. సేవ్ చేయండి. దట్స్ ఇట్ సేవ్డ్. సో దీన్ని మనం ఇప్పుడు మన
యూఐలో చూపించాలి హోమ్ అడ్రస్ అని చెప్పేసి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఆఫీస్ అడ్రస్ అని క్రియేట్ చేయాలి. మీకు డైరెక్ట్గా క్రియేట్ చేయడానికి లేదు, ఖచ్చితంగా మీరు సెక్షన్ ఓపెన్ చేసి ఆ సెక్షన్లోనే క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక సెక్షన్ని క్రియేట్ చేసుకుంటాను. సో రైట్ క్లిక్, క్రియేట్ సెక్షన్ వచ్చేసి యూఐలో ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్లో. సో సెక్షన్, సో ఈ సెక్షన్లో ఏంటి, అడ్రస్ డీటెయిల్స్ అని తీసుకుంటా. అడ్రస్ డీటెయిల్స్, క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇందులో నేను ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. ఎట్లా ప్రాపర్టీస్ యాడ్ చేయాలి, సో దీన్ని నేను ఫుల్ సెక్షన్ ఎడిటర్గా తీసుకోవాలా లేకపోతే ఒక ప్రాపర్టీ యాడ్ చేయాలా? సో యూ కెన్ యాడ్ ఈవెంట్ ప్రాపర్టీస్. డైరెక్ట్గా నువ్వు పేజ్ ప్రాపర్టీని, పేజ్ గ్రూప్ ప్రాపర్టీని యాడ్ చేయలేరు. సో క్లిక్ ఆన్ టెక్స్ట్ ఇన్పుట్. టెక్స్ట్ ఇన్పుట్ అని తీసుకొని ఈ ఫీల్డ్లో రైట్ క్లిక్ చేసి ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి చేంజ్ అని చెప్పేసి, ఇది టెక్స్ట్ ఇన్పుటే ఉండండి. ప్రాపర్టీ వచ్చేసి డాట్ అడ్రస్. ఊరికే డాట్ అడ్రస్ అని తీసుకొని ఇలా ఇచ్చారనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే మీరు ఎలా ఇచ్చారు చూడండి ఒకసారి, ఇక్కడ అడ్రస్ డాట్ సిటీ అని ఇచ్చారు. అడ్రస్ అనేది సింగిల్ పేజ్ ప్రాపర్టీయా? కాదు. ఏంటది మరి, అదొక పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. సో ఎలా ఇవ్వాలి, అడ్రస్ డాట్, అఫ్ కోర్స్ నేను ఫస్ట్ ఫోన్ నెంబర్ ఎలా ఇవ్వాలి, ఈ అడ్రస్ లోపల పారంథసిస్ అని పెట్టి హోమ్ అని ఇవ్వాలి. చూడండి ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ ప్రాపర్టీ తీసుకొని ఓపెన్ చేసి డాట్ అడ్రస్ ఆఫ్ హోమ్, సరే ఫస్ట్ రాస్తే రాదనమాట, సో అందుకే హోమ్ అని తీసుకోకుండా డైరెక్ట్గా హౌస్ నెంబర్ తర్వాత స్ట్రీట్ నేమ్ తీసుకుంటాను. ఇప్పుడు అక్కడ డాట్ అడ్రస్ తర్వాత హోమ్ అని తీసుకుంటాను, హోమ్. ఓకే, సో అలాగే ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొని డాట్ అడ్రస్ డాట్ స్ట్రీట్ నేమ్ తర్వాత స్టేట్ కాదు ల్యాండ్ మార్క్ అని తీసుకొని హోమ్ అని సబ్మిట్ చేస్తాను. ఓకే, సో దీన్ని ముందు 2 కాలమ్స్గా తీసుకుంటాను. కొంచెం ఎందుకు అంటే ఈ కాలమ్ నేమ్ పేరు, ఈ కాలమ్ని నేను ఓవర్ రైడ్ డిఫాల్ట్ అని చేసి టైటిల్ టెక్స్ట్ తీసుకొని ఈ కాలమ్ పేరు హోమ్ అడ్రస్ అని తీసుకుంటా. సో మీకు అప్పుడు అర్థమవుతుంది, ఇదంతా హోమ్ అడ్రస్. సో బి కాలమ్ని నేను ఆఫీస్ అడ్రస్ అని తీసుకుంటా. ఇంకా అన్నీ ఇవ్వట్లేదు, అవి తర్వాత మీరు చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఆఫీస్ అడ్రస్ సబ్మిట్ చేసుకొని మళ్ళీ ఇందులో కూడా ఇందులో కూడా మీరు హౌస్ నెంబర్ యాడ్ చేయొచ్చు. మరి ఈ టైంలో ఎలా యాడ్ చేస్తారు, సేమ్ ఏం తేడా లేదు. ఫీల్డ్ తీసుకొని డాట్ అడ్రస్ డాట్ హౌస్ నెంబర్ అని తీసుకొని డాట్కి ముందు బ్రాకెట్ పెట్టి ఆఫీస్ అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ అలాగే ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొని డాట్ అడ్రస్ డాట్ హౌస్ స్ట్రీట్ నేమ్, దీనికి ముందు అడ్రస్ దగ్గర ఏం తీసుకోవాలి, ఆఫీస్ అని తీసుకోవాలి. ఓకే, సో మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకొని దీన్ని కూడా మనం సిటీ అని ఇస్తాం. సారీ, ఆఫీస్ కదా, ఆఫీస్ సబ్మిట్, సేవ్ చేసి. ఓకే, సో ఇది నాకు కాన్ఫిగర్ వ్యూలో కావాలి అనుకుంటే దీన్ని మార్క్ యాజ్ రిలవెంట్ రికార్డ్ అని చేసుకుంటా. ఓకే, సో మార్క్ యాజ్ రిలవెంట్ రికార్డ్ చేస్తే అప్పుడు నాకేమవుతుంది, ఈ కేస్ టైప్లో ఓపెన్ చేసాం కదా, కేస్ టైప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఇంకొకటి ఏంటి, కలెక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకొని కాన్ఫిగర్ వ్యూ చేసేసి
వ్యూస్లో వెళ్తే మనకి అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకోటి అడ్రస్ డీటెయిల్స్ అంతే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో సేవ్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి, ఒకసారి చూద్దాం అసలు ఎక్కడ కనబడుతుంది మనకు. అసలు ఇది ఇక్కడ మనకు అవుట్పుట్లో చూస్తే ఏం కనబడదు, అంటే మీరు ఏం చేసిండ్రు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఏం కనబడదు. ప్రాపర్గా హౌస్ నెంబర్ చూడండి, హోమ్ అడ్రస్ అని తీసుకున్నాం, అడ్రస్ డీటెయిల్స్లో హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ల్యాండ్ మార్క్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా ఇది తీసేసుకొని ఇది రాసేసాం. మీకు ఏమైనా అర్థమవుతుందా వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అని తెలియదు. సో అది జరగాలంటే క్లిప్ బోర్డ్ అంటే ఏంటో తెలియాలి మీకు. సో ఇది ఓపెన్ చేసి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూడండి. క్లిప్ బోర్డ్లో ఈ థ్రెడ్ చూసుకోండి, H4 అని ఉంటుంది. ఆ థ్రెడ్ లోపల పీవై యూజర్ పేజెస్లో పీవై వర్క్ పేజ్ ఉంటుంది. ఆ పీవై వర్క్ పేజ్ ఓపెన్ చేసి చూడండి. సో ఇందులో మీకు ఎక్కడ కూడా అడ్రస్ కనబడదు, ఎందుకంటే అడ్రస్ అనేది పేజ్ గ్రూప్ ప్రాపర్టీస్. అవన్నీ కూడా అంటే ఏవైతే మీకు అగ్రిగేట్ ప్రాపర్టీస్ ఉంటాయో, మన పేజ్ గ్రూప్ పేజ్ ప్రాపర్టీస్ అన్నా అగ్రిగేట్ ప్రాపర్టీస్ అన్నా ఒకటే. ఎప్పుడైనా అగ్రిగేట్ ప్రాపర్టీస్ కానీ పేజ్ ప్రాపర్టీస్ అని ఉంటే అవి పీవై వర్క్ పేజ్ లోపల మళ్ళీ సపరేట్ పేజ్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఎక్స్పాండ్ చేయండి. చూడండి అడ్రస్ ఆఫీస్, అడ్రస్ హోమ్ అని ఉంది. ఓకేనా? సో చూసిండ్రా ఇది ఎట్లా కనబడుతుంది ఇప్పుడు. అడ్రస్ ఆఫ్ హోమ్ డాట్ హౌస్ నెంబర్, డాట్ అడ్రస్ హోమ్ డాట్ ల్యాండ్ మార్క్, డాట్ అడ్రస్ హోమ్ డాట్ స్ట్రీట్ నేమ్. ఇంకో ఇలా తీసుకోవాలి. సో మీకు ఇలా 2 వచ్చేసినాయి. అదే గెస్ట్ ఇన్ఫోలో అయితే అలా ఉండదు, 1 అని ఉంటుంది, ఎందుకంటే నేను అంతకుముందే దాని పేజ్ లిస్ట్ ప్రాపర్టీగా రాస్తా కాబట్టి. సో ఇది పేజ్ గ్రూప్ ప్రాపర్టీ యూజ్ చేయడం. పేజ్ లిస్ట్ సింగిల్ పేజ్ వెరీ ఈజీ అండి, అది మీరు తర్వాత యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.